నెక్స్ట్ చూడండి మ్యూజిక్ అనమాట, సంగీతం. సంగీతాన్ని కూడా వీళ్ళు బాగా డెవలప్ చేశారు. సో ఢిల్లీ సుల్తాన్ టైంలో సంగీతంలో ఎస్పెషల్లీ ఒక పర్సన్ అమీర్ ఖుస్రూ. సో అమీర్ ఖుస్రూ అనే పర్సన్ చాలా ప్రముఖ వ్యక్తి అనమాట, అమీర్ ఖుస్రూ. సో అమీర్ ఖుస్రూ అని రాసుకోండి. ఇతను కొన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. ఒకటి తబలా సితార్, ఈ రెండింటిని తీసుకొచ్చేది ఇతను అనమాట, ఇన్నోవేటివ్ మ్యూజికల్స్. ఇతను తబలా మరియు సితారాను పరిచయం చేశాడు. సో తబలా సితార్ ఈ రెండింటిని కూడా అమీర్ ఖుస్రూ తీసుకొస్తాడు, తబలా మరియు సితార్. ఇతన్ని ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు. ఆల్రెడీ మనం చెప్పాను, టుటిఐ హిందూ అనే బిరుదు ఏదంటే ఇతందే, ప్యారెట్ ఆఫ్ ఇండియా. ప్యారెట్ ఆఫ్ ఇండియా అని ఎందుకంటారు? చిలక చాలా అందంగా పాడుతుంది, బ్యూటిఫుల్గా వాయిస్. సో అందువల్ల అలా అనమాట ప్యారెట్ ఆఫ్ ఇండియా అంటారు. టుటిఐ హిందూ అంటారు. మీకు రెండులో ఎలా అడుగుతారు ఎగ్జామినేషన్లో, టుటిఐ హిందూ. సో ఇతను న్యూ రాగాస్ అనమాట. కవ్వాలి తెలుసా మీకు? కవ్వాలీస్ ఉంటాయి, చాలా ఫేమస్ ఇస్లామిక్ స్టైల్లో. ఈ కవ్వాలీని తీసుకొచ్చి ఇతను అనమాట. ఫాదర్ ఆఫ్ కవ్వాలి ఎవరంటే ఇతనే, కవ్వాలీస్. మనకి బాలీవుడ్ సాంగ్స్ కూడా చాలా ఉంటాయి కవ్వాలి సాంగ్స్. రాక్ స్టార్ మూవీ, వీర్ జరా, షారుఖ్ ఖాన్ మూవీ ఉంటుంది వీర్ జరా, వాటిలో ఉంటాయి కవ్వాలీస్. చాలా బాగుంటాయి అవి, రాగం లాంగ్ టర్మ్లో ఉంటాయి అనమాట. అంటే ఒక పర్సన్ పాడతాడు, దాన్ని వెనక నలుగురు రిపీట్ చేస్తూ ఉంటారు. సో కవ్వాలీస్ కావచ్చు, న్యూ రాగాస్ అంటే కవ్వాలీస్. కాబట్టి కవ్వాలీస్ పరిచయం చేసింది ఎవరంటే మనకి అమీర్ ఖుస్రూ. అంటే పాటల్ని కవ్వాలీగా పాడడం. సో కవ్వాలీస్ కూడా తీసుకొస్తాడు. నెక్స్ట్ అయితే తుగ్లక్ నామాని కూడా రాస్తాడు. మీకు ఆల్రెడీ చెప్పాను కదా తుగ్లక్ నామా అని చెప్పేసి. సో తుగ్లక్ నామా రాసి లౌడెడ్ ది కశ్మీర్ యాజ్ ది ప్యారడైజ్ ఆన్ ది ఎర్త్. సో భూమి మీద స్వర్గం అని చెప్పేసి చెప్తాడు కాశ్మీర్ని. ఈ పాయింట్ రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇతను తుగ్లక్ నామా రచించి కాశ్మీర్ని భూస్వర్గం అని పొగుడుతాడు. తుగ్లక్ నామా అనేది ఏంటంటే ఒక బుక్ అనమాట, గియాసుద్దీన్ తుగ్లక్ సంబంధించి ఉంటుంది. ఆయన ఒక బయోగ్రఫీ. తుగ్లక్ నామా రాసి కాశ్మీర్ని భూతల స్వర్గం అంటాడు, భూతల స్వర్గం. సో భూమి మీదే స్వర్గం అని చెప్పి చెప్తాడు, అంత అందంగా ఉందని చెప్పేసి చెప్తాడు. ఎవరు? అమీర్ ఖుస్రూ. సో అమీర్ ఖుస్రూని ఏమంటారు? ఫ్రెండ్ ఆఫ్ 7 సుల్తాన్స్. 7 మంది సుల్తాన్ల కాలంలో ఆయన ఉంటాడు. 7 మంది సుల్తాన్ల కాలంలో ఉంటాడు. అంటే ఆయన 20 years బతకడు. సుల్తాన్లు తక్కువ పీరియడ్ ఉంటారు, 5 years 10 years ఉంటారు కదా, అట్లా. సో 7 మంది సుల్తాన్ల కాలంలో అతను జీవించి ఉంటాడు. చాలా ముసలి వ్యక్తి అనమాట, అంటే ముసలివాడ అయిపోయేంత వరకు. సో పొండు ముసలి అంటారు కదా, అంతవరకు ఉంటాడు, బతికే ఉంటాడు. సో రాసుకున్నారా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, సూఫీ ప్రాక్టీసెస్. అంటే సూఫీజం ఉంది కదా, జోధా అక్బర్ మూవీ చూసారా? జోధా అక్బర్ మూవీలో ఖ్వాజా మేరే సాంగ్ ఉంది కదా, ఖ్వాజా సాంగ్లో చివరిలో వస్తాయి కదా సూఫీ సైన్స్, రాగాలు అవన్నీ. సో సూఫీ సైన్స్ అనమాట. వాళ్ళు కూడా మ్యూజిక్ అనేది ఫాలో అయ్యారు అప్పట్లో. సో మనకి మ్యూజికల్ సామ అని చెప్పేసి ఉంటుంది. సామవేద ఉంది కదా, సామవేద, ఆ వేదంలో ఉండే మ్యూజిక్ని కూడా ఇక్కడ ఫాలో అయ్యారు ఇస్లామిక్ కింగ్స్ కొంతమంది. సో పివేటన్లో ఉంది మ్యూజిక్ ప్రమోషన్. సో సూఫీ ప్రాక్టీసెస్లో కూడా ఈ మ్యూజిక్ని ఉపయోగించేవాళ్ళు. ఢిల్లీ సుల్తాన్తో కలిసి రాజపుత్రులు కూడా కలిసే ఉన్నారు అప్పట్లో, కాకపోతే వాళ్ళు రాజ్యాధికారణ చిన్న చిన్న ప్రాంతాలకు అంకితం అయిపోయారు. కానీ పెద్ద సామ్రాజ్యం మాత్రం ఢిల్లీ సామ్రాజ్యం. ఇతని టైంలో పిర్బోధన్. సో పిర్బోధన్ అని చెప్పేసి, పిర్ అంటే ఏంటి తెలుసా? ఫిర్ అంటే మీకు ఉర్దూలో శిష్యుడు అని చెప్పేసి అర్థం, శిష్యుడు అని చెప్పేసి అర్థం. సో ఫిర్బోధన్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. సో ఇతను చాలా ఫేమస్ సంగీతకారుడు అనమాట ఆ టైంలో, ఫిర్బోధన్. సో ఫిర్బోధన్ వచ్చేసి ప్రముఖ సంగీతకారుడు ఆ టైంలో, ఢిల్లీ సుల్తాన్ టైంలో ఫిర్బోధన్. సో ఇదే టైంలో మనకి ఇంకా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్, సారంగి తెలుసు కదా, సారంగి తెలుసా? తీగలు ఉంటాయి, దాని మీద అలా కొడుతుంటారు సింపుల్గా, చాలా అందంగా వస్తుంది మ్యూజిక్, అది బ్యూటిఫుల్గా. సారంగి ఒకటి, రాహబ్ అని చెప్పేసి ఇంకో ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, సారంగి రాహబ్. ఈ టైంలోనే తీసుకొస్తారు ఇవన్నీ కూడా. సారంగి ఒకటి, రాహబ్, ఈ రెండు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం కూడా ఈ టైంలోనే వస్తాయి. ఇవన్నీ నార్త్ ఇన్స్ట్రుమెంట్స్, మనకి ఉండవు, సౌత్లో కనిపించవు ఎక్కువ. మనకి ఓన్లీ తబలా ఇవే కనిపిస్తాయి, ఎవరో చాలా రేర్గా ఉంటారు. మనకంతా మృదంగం, సన్నాయి, అంటే మనది కార్నాటిక్ మ్యూజిక్ అనమాట. వాళ్ళది హిందుస్థానీ మ్యూజిక్, నార్త్ వాళ్ళది. సో హిందుస్థానీ అంటే మిక్స్ ఆఫ్ హిందూ ప్లస్ ఇస్లామిక్ అనమాట, రెండు మిక్స్ అయి ఉంటాయి. మనది కార్నాటిక్ కాబట్టి ఎస్పెషల్లీ మనకి సపరేట్గా ఉంటుంది. సో సారంగి, రాహబ్ అనే రెండు మ్యూజిక్, సో సంగీత వాయిద్యాలను కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇక్కడ, పరికరాలు, సంగీత వాయిద్య పరికరాలని రాసుకున్నారు ఇవి. సో ఇవన్నీ ఈ టైంలోనే వస్తాయి, సారంగి, రాహబ్. సో పిర్బోధన్ వచ్చేసి ప్రముఖ సంగీతకారుడు ఈ టైంలో. సో మనకి తాన్సేన్ అని ఉంటాడు, తాన్సేన్ అని.
అక్బర్ కాలంలో ఉంటాడు. తాన్సేన్ మ్యూజిషియన్ అనమాట. అతను వీణ వాయిస్తుంటాడు, చాలా ఫేమస్. రాసుకోండి, సారంగి రాహబ్. సారంగి ఎక్కువ పంజాబీ మ్యూజిక్లో ఉపయోగిస్తుంటారు, పంజాబ్లో. సో పంజాబ్ అనేది పాకిస్తాన్ ఎక్కువ మిక్స్గా ఉంటుంది. వెస్ట్రన్ పంజాబ్ అంటే పాకిస్తాన్, పంజాబ్ మనది, కాబట్టి కొంచెం కల్చర్ సేమ్గా ఉంటాయి అనమాట. సారంగి ఒకటి, రాహబ్ వచ్చేసి ఇదే టైంలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో నెక్స్ట్ ఇదే టైంలో రాజా మాన్సింగ్ తోమర్ అంటారు, గ్వాలియర్. సో గ్వాలియర్ని పరిపాలించే, సో గ్వాలియర్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక రాజు అనమాట ఈయన, రాజా మాన్సింగ్. సో అక్బర్ కాలంలో ఉండే మాన్సింగ్ అది ఈయన, రాజా మాన్సింగ్ తోమర్. సో మీకు తోమర్ డైనస్టీ గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ రాజపుత్రుల్లో. సో రాజపుత్రుల్లో ఉండే ఒక వంశమే తోమర్ డైనస్టీ. సో ఇతను కూడా ఇదే టైంలో ఉంటాడు. సో ఇతని పేరు రాసుకోండి, తర్వాత నేను చెప్పేది రాసుకోండి. ఇతను ద్రుపద రాగాన్ని బాగా ఫేమస్ చేశాడు. ద్రుపద రాగం అనేది ఎక్కడ ఉంటుందంటే సామవేదాలో ఉంటుంది. సో ఈ కన్సల్టేట్ది ద్రుపద స్టైల్. సో ద్రుపద రాగం, సో ద్రుపద రాగం అంటారు. ఈ ద్రుపద రాగం అనేది మన ఎక్కడ ఉంటుందంటే సామవేదంలో ఉంటుంది. సామవేదంలో ఉండే ద్రుపద రాగాన్ని చాలా ఫేమస్ చేశాడు. ఆ టైంలో ద్రుపద రాగం మ్యూజిక్ని పాడేవాడు అనమాట ద్రుపద రాగం. దీన్ని బాగా ఫేమస్ చేసిన ద్రుపద రాగాన్ని ఇంకా తాన్సేన్, అక్బర్ టైంలో ఉండే తాన్సేను ద్రుపద రాగాన్ని చాలా ఫేమస్ చేస్తాడు. ఇంకా అంటే ద్రుపద రాగం అందరూ పాడలేరు అనమాట, చాలా కష్టమైంది. సో ఇతను ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో ఉంటాడు. ఫిరోజ్ షా తుగ్లక్ టైంలోనే రాగ్ దర్పణ్ అని చెప్పేసి ఒక బుక్ ఉంటుంది, రాగ్ దర్పణ్. సో రాగ్ దర్పణ్ అంటే ఇదంతా కూడా మ్యూజిక్ గురించి చెప్తుంది అనమాట, రాగ్ దర్పణ్ అనేది. దీన్ని సాంస్క్రిట్ నుంచి పర్షియన్ భాషలోకి మారుస్తారు, ట్రాన్స్లేట్ చేస్తారు, రాగ్ దర్పణ్. సో రాగ్ దర్పణ్ అనేది ఇట్ డిస్కస్డ్ అబౌట్ ది మ్యూజిక్ అనమాట. సో మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే రాగ్ దర్పణ్ అనే ఒక బుక్ను కూడా పర్షియా భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తారు ఇదే టైంలో. రాసుకున్నారా? ద్రుపద రాగం ఒకటి, ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో రాగ్ దర్పణ్. ఎలా అడుగుతాడంటే, సో ఏ ఢిల్లీ సుల్తాన్ టైంలో రాగ్ దర్పణ్ అనేది పర్షియాలోకి ట్రాన్స్లేట్ చేస్తాడు అడుగుతాడు సింపుల్గా. సో కాబట్టి ఫిరోజ్ షా తుగ్లక్ అని రాసుకున్నారు కదా, ఖచ్చితంగా ఇది ఉండాలి కంపల్సరీ. అండర్ ది ప్యాటర్నైజ్ లేదా టైమ్ ఆఫ్ ఫిరోజ్ షా తుగ్లక్, లేకుంటే బ్రాకెట్లో ఫిరోజ్ షా తుగ్లక్ అని పెట్టుకోండి మిస్ అయి ఉంటే. సో అడుగుతారు చక్రవర్తి టైం కూడా. సో ఇదే టైంలో మనకి డ్యాన్స్ అనమాట. డ్యాన్స్కి సంబంధించి కూడా కొంతమంది ఉండేవాళ్ళు ఆ టైంలో. డ్యాన్స్, నృత్యానికి సంబంధించిన కొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళలో మనకి నస్రత్ ఖాటూన్ అనమాట, మ్యూజిషియన్, సంగీతం సంబంధించి. నెక్స్ట్ మిహిర్ అఫ్రోజ్ అని చెప్పేసి డాన్సర్. సో వీళ్ళిద్దరు జలాలుద్దీన్ ఖిల్జీ టైంలో ఉంటారు. నస్రత్ ఖాటూన్. సో నస్రత్ ఖాటూన్ వచ్చేసి సంగీతానికి సంబంధించిన పర్సన్, సంగీతం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి అఫ్రోజ్ అనమాట, మిహిరు. సో మిహిరు అఫ్రోజ్. సో మిహిరు అఫ్రోజ్ వచ్చేసి నృత్యం, సో డాన్స్కి సంబంధించిన వ్యక్తి అనమాట. సో వీళ్ళిద్దరు ఎవరి టైంలో ఉంటారంటే జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ మామ ముందు. సో జలాలుద్దీన్ ఖిల్జీ టైంలో ఉంటారు. అంటే అప్పుడు ఆస్థానంలో డ్యాన్స్, సంగీతం కూడా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది ఆధారం. సో జలాలుద్దీన్ ఖిల్జీ టైంలో ఉంటారు. నస్రత్ ఖాటూను మ్యూజిషియను, అలానే నెక్స్ట్ వచ్చేసి మిహిర్ అఫ్రోజ్ అనమాట. సో నృత్యం, ఒకరు సంగీతానికి నృత్యానికి సంబంధించి. వీళ్ళిద్దరు కూడా ఖిల్జీ డైనస్టీకి సంబంధించిన మొట్టమొదటి సుల్తాను జలాలుద్దీన్ ఖిల్జీ టైంలో ఉంటాడు. ఇక్కడ కనిపించే వ్యక్తి రాజా మాన్సింగ్ తోమర్, ఇమేజ్లో కనిపించే వ్యక్తి రాజ్పుత్ అనమాట. అతను తోమర్ డైనస్టీ అనేది రాజ్పుత్ డైనస్టీ. హిందూ షాహి, చౌహాను, చెండేలా, ఇలా తోమర్ అనేది కూడా రాజ్పుత్ డైనస్టీ అనమాట. సో నెక్స్ట్ లిటరేచర్, సాహిత్యం ఎలా ఉన్నది ఢిల్లీ సుల్తాన్ టైంలో, సాహిత్యం. సో ఇక్కడ కూడా పర్షియా ప్లస్ ఇండియన్ అనమాట, పర్షియను ప్లస్ ఇండియన్ మిక్సింగ్ అయింది అనమాట, మిక్స్గా ఉండేది. సో నెక్స్ట్ లిటరేచర్ రాసుకున్నారా? సాహిత్యం రాసుకోండి. లిటరేచరు. సో దీనికంటే ముందు రాసుకోండి, వీళ్ళకి అఫిషియల్ లాంగ్వేజ్ వచ్చేసి పర్షియన్ అనమాట, సో అఫిషియల్ లాంగ్వేజ్, ప్రధాన భాష. సో ప్రధాన భాష వచ్చేసి పర్షియన్. వాళ్ళు తుర్కులైనా కూడా, ఆఫ్ఘన్లైనా కూడా పర్షియన్ లాంగ్వేజ్ అప్పట్లో ఉండదు. సో ఉర్దూ లేదు కదా అప్పుడు, ఉర్దూ ఇస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ హిందీ. సో పర్షియన్ వచ్చేసి ప్రధాన భాష, అఫిషియల్ లాంగ్వేజ్. అయితే ఢిల్లీ సుల్తాన్ టైంలో పర్షియన్కి ఏమైంది, మన హిందూ భాషలు అనేవి మిక్స్ అయిపోయాయి అనమాట. సో కాబట్టి బ్లెండ్ ఆఫ్ ది పర్షియన్ అండ్ హిందూ అనమాట. సో మిక్స్ అయిపోయింది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు, ఎక్కువ సాంస్క్రిట్ ఎక్కువ మాట్లాడుతుండేది. సో ఇండియాలో సాంస్క్రిట్, లోకల్ లాంగ్వేజ్ ఎక్కువ ఉన్నాయన్నమాట. కాబట్టి ఇస్లాం యొక్క భాష పర్షియను, హిందూలో ఉండే భాషలన్నీ కూడా మిక్స్ అయిపోయాయి.
సో ఓకేనా, మిక్స్డ్గా ఉన్నాయన్నమాట. సో ఇది రాసుకున్నారా? సో నెక్స్ట్ లెటర్ బ్లెండ్ ఆఫ్ ది పర్షియన్ అండ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సెస్ అని రాసుకోండి. బ్లెండ్ ఆఫ్. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు బ్లెండ్ ఆఫ్ పర్షియన్ అండ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్సెస్. తెలుగు మీడియం వాళ్ళైతే పర్షియా. సో పర్షియన్ మరియు భారత భాషల సంగ్రహణం అంటే మిక్స్డ్ అని చెప్పేసి. సో అర్థమైందా? అందుకే మనకి ఉర్దూ లాంగ్వేజ్ చూడండి. సో ఉర్దూ లాంగ్వేజ్లో కొన్ని అరబిక్ వర్డ్స్ కూడా ఉంటాయి. సో మీరు ఇప్పుడు మన ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళారనుకోండి, వాళ్ళు మాట్లాడే భాష చాలా వరకు మనకు అర్థమవుతాయి అరబిక్. సో అరబిక్లో కొన్ని టెర్మినాలజీస్ అనేవి అర్థమవుతాయి అనమాట, హిందీ ఉర్దూ బాగా వచ్చిన వాళ్ళకి, ఎందుకంటే మిక్స్డ్గా ఉంటాయి. సో ఇక్కడ ఏం చెప్పాను నేను, పర్షియను హిందూ లాంగ్వేజ్ బ్లెండ్ అని చెప్పాను. సో అసలు హిందూ భాషలు ఏమేమి డెవలప్ అయ్యాయి ఆ టైంలో? సో హిందూ భాషలు అంటే ఒకటి బెంగాలీ. సో బెంగాలీ, గుజరాతీ. సో గుజరాతీ ఢిల్లీ సుల్తాన్లు ఉండే టైంకి మరాఠీ, తెలుగు కూడా డెవలప్ అయింది. సో మరాఠీ తెలుగు. సో తెలుగు ఎందుకు డెవలప్ అయిందంటే కాకతీయుల కాలంలో, కాకతీయులు, సో మన కాకతీయాసు, విజయనగర ఎంపైరు వీళ్ళంతా కూడా తెలుగు మాట్లాడేవాళ్ళు ఎక్కువ. సో వాళ్ళందరూ కూడా ఢిల్లీ సుల్తాన్లకి కంటెంపరీగా ఉన్నారు కదా. సో కంటెంపరీగా ఉన్నారు కాబట్టి సో ఈ భాషలన్నీ కూడా ప్రాంతీయ భాషలు ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి. అంటే ఢిల్లీ సుల్తాన్లు పరిపాలించే సమయానికి ఈ భాషలు ఉన్నాయన్నమాట. సో గుజరాతీ, మరాఠీ, మనకి తెలుగు, ఇవన్నీ తమిళ్ కూడా ఉన్నాయి. కాబట్టి తమిళ్ మీద ఢిల్లీ సుల్తాన్లకు ఇంపాక్ట్ చాలా తక్కువ. జస్ట్ వాళ్ళు దండయాత్ర చేశారు. అలావుద్దీన్ ఖిల్జీ టైంలో వాళ్ళ కమాండర్ మాలిక్ కాఫరు రామేశ్వరంకి వెళ్తాడు, కంచి రామేశ్వరం వెళ్ళి అక్కడే పరిపాలించడు, అక్కడున్న ఖజానా మొత్తం కూడా దోచుకొని వచ్చేస్తాడు. అర్థమైందా? కాబట్టి ఈ భాషలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఫిరోజ్ షా తుగ్లక్ యొక్క ప్రధానమంత్రి తెలుగు బ్రాహ్మణ్. సో అతన్ని ఇస్లాంలోకి మార్చి మక్బూల్ అని పేరు పెట్టి అతన్ని ప్రైమ్ మినిస్టర్ చేసుకుంటాడు. తెలుగు బ్రాహ్మణ్ అనమాట. అంటే కాకతీయుల నుంచి కొంతమంది తీసుకెళ్తారు మహమ్మద్ బిన్ తుగ్లక్, అప్పుడు అతను కూడా వెళ్ళిపోతాడు, వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇస్లాంలోకి మారిపోయి అలా ఉంటారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనకి ఈ టైంలో కొంతమంది ప్రముఖ వ్యక్తులు ఉంటారనమాట. ఒక అతను వచ్చేసి జియావుద్దీన్ బరౌని అంటారు, చరిత్రకారుడు ఇతను. సో చరిత్ర మొత్తం రాస్తారనమాట ఢిల్లీ సుల్తాన్ వాళ్ళకి సంబంధించి, కాబట్టి ఇతని పేరు రాసుకోండి. సో జియావుద్దీన్ బరౌని అని రాస్తారు. బరౌని అన్న సేమ్ పర్సన్స్, రాసుకోండి. అలసిపోయారా? సో బరౌని రాసుకోండి, జియావుద్దీన్ బరౌని. సో ఇతను ఏం చేస్తారంటే పర్షియన్ ప్రోజెస్ అంటాం కదా. ప్రోజెస్ అంటే ఏంటి? పద్యాల్లాగా ఉంటాయి కదా, సో రైమ్స్ లాగా, అటువంటి వాటిని రాస్తాడు. పద్య కావ్యాలు. సో దాని ఏంటంటే అవి ఫత్వా హై జహందరి అంటారు. సో ఫత్వా హై జహందరి అంటే ఆర్ట్ ఆఫ్ ది పర్షియన్ ప్రోజ్ రైటింగ్. ఫత్వా హై జహందరి అంటే పద్య కావ్యాలు, పర్షియన్ పద్య కావ్యాలు. సో పద్యాలు అని చెప్పేసి అర్థం. పర్షియన్ పద్యాల్ని అతను రాస్తాడు. దాన్ని ఏమంటారంటే ఫత్వా హై జహందరి అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి తర్కీ ఫిరోజ్ షా వచ్చేసి ఎవరు? తుగ్లక్ డైనస్టీకి సంబంధించినటువంటి రాజు అనమాట, సుల్తాను. సో తర్కీ ఫిరోజ్ షా అని రాస్తాడు. హిస్టారికల్ అకౌంట్ ఆఫ్ ది తుగ్లక్ డైనస్టీ అనమాట తర్కీ ఫిరోజ్ షా. సో ఇదేంటంటే తుగ్లక్ వంశం గురించి చెప్పే గ్రంథం అనమాట. తుగ్లక్ వంశ చరిత్ర గ్రంథం పుస్తకం ఏదో రాసుకోండి. అంటే తుగ్లక్ వంశం గురించి మొత్తం చెప్తుంది అనమాట అది బుక్. అర్థమైందా? ఆ వంశం గురించి మొత్తం చెప్తుంది, ఎక్కడి నుంచి మొదలైంది. సో గియాసుద్దీన్ తుగ్లక్ దగ్గర నుంచి మొత్తం చరిత్ర అంతా కూడా చెప్తుంది అనమాట. సో దాన్ని తరీకి ఫిరోజ్ షా అని చెప్పి అంటారు. ఇది రాసింది కూడా బరౌని అనమాట. సో నిజానికి ఇప్పుడు మనకి ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించిన చాలా చరిత్ర మొత్తం కూడా ఇతనే రాశాడు. సో ఇతనికి సంబంధించే ఉంటాయన్నమాట. ఓకేనా? 2 రాసుకున్నారు, ఈ 2 కూడా సాహిత్యంలో. నెక్స్ట్ వచ్చేసి మినహాజ్ సిరాజ్ అనమాట. మినహాజ్ ఉజ్ సిరాజ్. సో ఇతని పేరు. సో ఇతను రాసేది ఏంటంటే గ్రంథం వచ్చేసి తబాకత్ ఐ నర్సరీ కాదు, నర్సరీ. సో ఇది మొత్తం హిస్టరీ అసలు ముస్లిం డైనస్టీస్ మొత్తానికి మన భారతదేశంలో 1260 వరకు. సో 1260 AD CE వరకు మన భారతదేశంలో ఉన్న ముస్లిం డైనస్టీలు, ముస్లిం యొక్క వంశాల గురించి చెప్తుంది. ముస్లిం వంశాల చరిత్ర మొత్తం చెప్తుంది. అప్ టు ఎంతవరకు అంటే 1260 వరకు. అంటే ఆ చరిత్ర బుక్లో అంతవరకే మెన్షన్ చేస్తాడు ఆయన. ఎవరంటే మినహాజ్ ఉజ్ సిరాజ్. సో అతను ఇచ్చినటువంటి చరిత్ర అవన్నీ కూడా. సో బుక్స్. నెక్స్ట్ వచ్చేసి జియా నక్షబి ట్రాన్స్లేటింగ్ ది సాంస్క్రిట్ స్టోరీస్ ఇంటూ పర్షియన్. ఇతను మన సంస్కృత గ్రంథాలు ఉంటాయి కదా, అవన్నీ పర్షియన్ భాషలోకి మారుస్తాడు, తర్జుమా చేస్తాడు. అంటే ట్రాన్స్లేట్ అనమాట, అనువాదం చేయడం. సో సాంస్క్రిట్ సంస్కృతం నుంచి పర్షియన్ భాషలోకి తర్జుమా చేస్తాడు అనమాట, అన్ని మారుస్తాడు.
ట్రాన్స్లేట్ చేస్తాడు. ఇతను టుటినామా అనే బుక్ రాస్తాడు. టుటినామా అంటే టేల్స్ ఆఫ్ ది ప్యారెట్, సో సిరీస్ ఆఫ్ ది షార్ట్ స్టోరీస్. టుటి అంటే పర్షియన్ భాషలో చిలక అని అర్థం. చిలుక, చిలుక తెలుసు కదా, ప్యారెట్. అందుకే టుటి హై హిందూ అంటారు. ఎవరిని? అమీర్ ఖుస్రూని. సో ఇతను రాసేది టుటినామా, రాసుకోండి టుటినామా. సో టుటినామా అంటే ప్యారెట్ అని చెప్పి, టేల్స్ ఆఫ్ ప్యారెట్ అని ఒక చిలక కథలు చెప్తుంది అనమాట. చిలక కథలన్నీ చెప్తారు, షార్ట్ స్టోరీస్, చిన్న చిన్న కథలు చెప్తూ ఉంటుంది అనమాట. దాన్ని అంటే ఆ టుటినామా బుక్ లో చిన్న స్టోరీస్ ఉంటాయి అనమాట, చిన్న చిన్న కథలు ఉంటాయి. ఎండ్ అయిపోద్ది, స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిపోతుంది 2 pages అట్లా. అవన్నీ ఎవరు చెప్తారంటే కథలు? చిలక చెప్తారు అనమాట, చిలక. సో అట్లా రాశాడు ఆయన. నెక్స్ట్ మాల్దర్ బసు, ఇతను హిందూ, బెంగాల్ సంబంధించిన వ్యక్తి అనమాట. మాల్దర్ బసు. సో మాల్దర్ బసు ఇతను ఒక బెంగాలీ కవి అనమాట. సో బెంగాలీ పొయిట్, సో బెంగాలీ కవి. ఇతను రాసేది వచ్చేసి బుక్ వచ్చేసి కృష్ణ విజయ, శ్రీకృష్ణ విజయం అని చెప్పేసి బుక్ ఉంటుంది. శ్రీకృష్ణ విజయం అనే బుక్ రాస్తాడు. ఎవరి టైంలో అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే. సో ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే శ్రీకృష్ణ విజయం అని చెప్పేసి బుక్ రాస్తాడు. సో నెక్స్ట్ ది రిసీవ్డ్ ది ప్యాటర్నైజ్ ఫ్రమ్ ది బెంగాలీ సుల్తాన్స్ గివెన్ ది టైటిల్ ఆఫ్ ది గుణరాజ ఖాన్. అంటే మనకి ఒక పాయింట్ చెప్తాను చూడండి. రాసుకున్నారు? ఇంతవరకు రాసుకున్నారా? శ్రీకృష్ణ విజయం వరకు రాసుకోండి. మామూలుగా ఢిల్లీ సుల్తాన్ టైంలో ఫిరోజ్ షా తుగ్లక్, సో ఫిరోజ్ షా తుగ్లక్ పరిపాలించే టైంలో అతను టైంలో కొంచెం సామ్రాజ్యం విడిపోతుంది అనమాట. అంటే కొంత కోల్పోతాడు. అదే బెంగాల్. సో బెంగాల్ ప్రాంతాన్ని కోల్పోతాడు. ఈ బెంగాల్ పాలించే ముస్లిం రాజుల్ని బెంగాల్ సుల్తాన్స్ అంటారు, బెంగాల్ సుల్తాన్స్ అంటారు. అలానే మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో కూడా మదురై ప్రాంతాన్ని కోల్పోతాడు. అందుకే మదురై సుల్తాన్లు అంటారు. వాళ్ళంతా కూడా ఇతని టైంలో వచ్చిన వాళ్ళే. కాబట్టి బెంగాల్ సుల్తాన్ల కాలంలో ఇతను ఉంటాడు. అంటే ఢిల్లీ సుల్తాన్లకి కంటెంపరీ బెంగాల్ సుల్తాన్స్ కూడా ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో ఇద్దరు సేమ్ ఉంటారు. కాబట్టి బెంగాల్ సుల్తాన్ టైంలో ఇతను ఉంటాడు. అతనికి గుణరాజ ఖాన్ బిరుదిస్తాడు అనమాట. గుణరాజ ఖాన్ అనమాట. సో గుణరాజ ఖాన్ బిరుదు ఎవరు ఇస్తారంటే బెంగాల్ సుల్తాన్లు ఇస్తారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో బెంగాల్ పరిపాలిస్తున్న ప్రత్యేకమైనటువంటి సుల్తాన్లు ఇతనికి మాల్దర్ బసు అనే అతనికి గుణరాజ ఖాన్ బిరుదు అయితే ఇస్తారనమాట. ఓకేనా? సో ఈ సోర్సెస్ అన్నీ మీకు ఒకే బుక్లో దొరకవు, ఒక బుక్లో ఉండవన్నమాట. చాలా బుక్స్ నుంచి నేను కలెక్ట్ చేసి మీకు సోర్సెస్ అన్నీ ఇస్తున్నాను. ఓకేనా? అంటే మీకు క్వశ్చన్ అనేది మిస్ అవ్వదు ఇంకా. సో అంత డేటా ఇచ్చారు నీట్గా ప్రతి ఒక్కటి కూడా. సో ఎగ్జామినేషన్ పరంగా అవసరం డేటా మొత్తం కూడా స్కిప్ చేసి మేజర్గా ఉండేవన్నీ కూడా. నెక్స్ట్ వచ్చేసి పెరిస్తా, లాస్ట్ పర్సన్. సో ఇతను కూడా చాలా చెప్పాడు చరిత్ర మనకి. పెరిస్తా సౌత్ గురించి కూడా చెప్తాడు. ట్రెడిషనల్ నెరేటివ్ ఆఫ్ ది ఈవెంట్స్ అండ్ డైనస్టీస్ ఫ్రమ్ ది టైమ్స్ ఆఫ్ ది గజన్విడ్ రూలర్. సో గజన్విడ్ రూలర్ అంటే మన గోరీ వాళ్ళందరూ వచ్చారు కదా, సో వాళ్ళ టైం గురించి చెప్తుంది అనమాట. సో గజన్విద్ పాలకుడు, సో గజన్విద్ పాలకుడు గురించి చెప్తుంది. అంటే ఎస్పెషల్లీ మనకి గోరీ, సో గోరీ వాళ్ళ గురించి చెప్తుంది అనమాట. వాళ్ళ వంశాలని ఎలా వచ్చాయి వాళ్ళకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ పెరిస్తా ఢిల్లీ సుల్తాన్ టైంలో విడిపోతుంది సామ్రాజ్యం, బహ్మనీ కింగ్డమ్. ఎప్పుడు విడిపోతుంది? సో ఢిల్లీ సామ్రాజ్యంలో సౌత్ పార్ట్ విడిపోతుంది. ఒకటి మదురై సుల్తాన్లు, ఇక్కడ బహ్మనీ కింగ్డమ్. సో ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఉంటాడు. సో ఇది రాసుకున్నారా? సో ఇక్కడ చూడండి, ఢిల్లీ సామ్రాజ్యం టైంలో ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్ పరిపాలించే ప్రాంతం. ఇక్కడ కొంత ప్రాంతం ఉంటుంది, విడిపోతుంది ఇది ఢిల్లీ సామ్రాజ్యం నుంచి. ఇదే బహ్మనీ కింగ్డమ్ అనమాట. ఆ బహ్మనీ కింగ్డమ్ పరిపాలిస్తున్నటువంటి బిజాపూర్ సుల్తాన్ ఉంటాడు, ఆదిల్ షా అని చెప్పేసి. ఆదిల్ షా అతని దగ్గరకు వస్తాడు. ఎలా అవుతుందంటే ఈ బహ్మనీ కింగ్డమ్ మళ్ళీ 5 సామ్రాజ్యాలు విడిపోతుంది, 5 సామ్రాజ్యాలుగా. సో 5 సామ్రాజ్యాలు విడిపోతుంది. ఇందులో బిజాపూర్ ఒకటి, సో బిజాపూర్ ఒకటి, గోల్కొండ ఒకటి. ఇప్పుడు గోల్కొండ ఉంది ఇక్కడ. సో గోల్కొండ ఒకటి, బిజాపూరు, బేరారు ఇలా ఉంటాయన్నమాట వాళ్ళకి సంబంధించి. అహ్మద్ నగర్ అని చెప్పేసి. ఈ బిజాపూర్ సుల్తాన్ ఆదిల్ షా, ఇబ్రహీం ఆదిల్ షా దగ్గరికి ఈయన వస్తాడు. సో పెరిస్తా వస్తాడు అనమాట ఆయన ఆస్థానానికి. కాబట్టి రాసుకోండి, బిజాపూర్ సుల్తాను ఇబ్రహీం ఆదిల్ షా దగ్గరికి. సో బిజాపూర్ సుల్తాను ఇబ్రహీం ఆదిల్ షా 2 అనమాట. ఆదిల్ షా 2 ఆస్థానానికి పెరిస్తా సందర్శించాడని రాసుకోండి. అంటే ఇతను ఢిల్లీ సుల్తాన్ టైంలోనే కాకుండా సౌత్లో ఉన్నటువంటి బిజాపూర్ సుల్తాన్ ఆస్థానాన్ని కూడా సందర్శించాడు పెరిస్తా. సో ఇతను విజయనగర సామ్రాజ్యం గురించి కూడా రాస్తాడు. విజయనగర సామ్రాజ్యం గురించి కూడా ఇతను పెరిస్తా అయితే రాయడం జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా లిటరేచర్ అనమాట ఢిల్లీ టైంలో. సో ఢిల్లీ సుల్తాన్ టైంలో సాహిత్యం అనేది ఎలా ఉన్నదని చెప్పేసి ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో బుక్స్, ఆథర్స్ అవన్నీ కూడా. సో పెరిస్తా ఇది సౌత్ ఇండియా అనమాట. సౌత్ ఇండియాలో ఉండేది బిజాపూర్. సో బిజాపూర్ అంటే కూడా సౌత్ ఇండియా, మహారాష్ట్ర దగ్గర నుంచి. సో నెక్స్ట్ డిక్లైన్, చివరి పార్ట్, అంతరించిపోవడం. ఢిల్లీ సుల్తానత్ అనేది ఎందుకు అంతరించిపోయింది? సో అంతరించిపోవడం ఢిల్లీ సల్తనత్ అనేది. సో అంతరించిపోవడానికి ప్రధాన కారణాలు ఏమున్నాయి? కాజెస్. సో కారణాలు.
ఫస్ట్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట. నొబిలిటీ, మతాధికారులు ఉన్నారు కదా, సో మతాధికారులు నోబుల్స్ వాళ్ళ మధ్య ఇన్నర్ కాన్ఫ్లిక్ట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈగోస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో ఇదొకటి, ఇది చిన్న కారణం యాక్చువల్గా ఇది. సో అధికారుల మధ్య వివాదాలు. కరప్ట్ నోబుల్స్, అవినీతి. సో అవినీతి ఎక్కువైపోద్ది. సో సోర్సెస్ ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. సో ఢిల్లీ సల్తనత్కి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. ట్యాక్సెస్ కావచ్చు, ఖజానాకి ధాన్యాగారం కావచ్చు, ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళ మధ్య అవినీతి కూడా పెరిగిపోతుంది. సో అవినీతి అనేది పెరిగిపోద్ది అనమాట. అసలు ఢిల్లీ సామ్రాజ్యం మొత్తం అంతరించిపోవడంలో కీలక పాత్ర పోషించే తైమూర్ ఇన్వాజన్. సో తైమూర్ దండయాత్ర, ఇక్కడి నుంచే ఢిల్లీ సామ్రాజ్యం మొత్తం కూడా అంతరించిపోద్ది. మోర్ దాన్ 50% మెయిన్ రీజన్ వచ్చేసి తైమూర్ దండయాత్ర. సో తైమూర్ దండయాత్ర. సో తైమూర్ దండయాత్ర వల్లే మోర్ దాన్ 50% ఆఫ్ ది ఢిల్లీ సల్తనత్ మొత్తం కూడా అంతరించిపోద్ది అనమాట. సో తైమూర్ దండయాత్ర ఎప్పుడైతే చేస్తాడో, సో తైమూర్ దండయాత్ర జరిగినప్పుడు ఈ ఢిల్లీ సల్తనత్ అనేది కొంత భాగానికి ఉండిపోద్ది అనమాట, కొంత భాగం కోల్పోతుంది. తర్వాత ఇండియన్ కింగ్స్ ఉన్న రాజపుతులు, సో రాజపుతులు, విజయనగరం పరి వీళ్ళందరూ కూడా స్వతంత్రాలు అయిపోయి, అంటే వీళ్ళు వాళ్ళ రాజ్యాన్ని దృఢంగా చేసుకుంటారు అనమాట. అదే ఈ రేషన్స్ బై ది ఇండియన్ చీఫ్స్ అనమాట. సో తైమూర్ దండయాత్ర ఎప్పుడైతే జరుగుతుందో ఢిల్లీ సామ్రాజ్యం వీక్ అయిపోతుంది. ఆబ్వియస్లీ అక్కడ ఉన్న రాజపుతులు మొత్తం కూడా రైజ్ అవుతారు. సో ఢిల్లీ సామ్రాజ్యం వీక్ అయిపోయింది కాబట్టి మన సామ్రాజ్యాన్ని మనం పరిపాలించుకోవడానికి ఇదే అదునని చెప్పేసి పరిపాలించుకుంటారు. ఎక్కడో పృథ్వీరాజ్ చౌహాన్, సో పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర రాజపుతులు, అంతరించిపోయినటువంటి ఇండియన్ సామ్రాజ్యాలు మధ్యలో అంతా కూడా ఢిల్లీ సల్తనత్, ఈ పీరియడ్ మొత్తం కూడా ఢిల్లీ సల్తనత్ ఉంటారు, ఢిల్లీ సుల్తాన్లు. మళ్ళీ మనకి రాణా సంగా వరకు పృథ్వీరాజ్ చౌహాన్ దగ్గర నుంచి రాణా సంగా వరకు మొత్తం కూడా ముస్లిం పాలనే ఉంటుంది. సో అర్థమైందా? మళ్ళీ ఇక్కడ ఎవరు వస్తారంటే రాణా సంగా వస్తారు రాజపుతులు. వీళ్ళు కంటెంపరీగా మొఘల్ ఎంపైర్స్ వస్తారు, మొఘల్ ఎంపైర్ వస్తారు. ఈ మధ్య పీరియడ్ మొత్తం కూడా ముస్లిం పాలనే ఉంటుంది ఢిల్లీ సామ్రాజ్యం. పృథ్వీరాజ్ చౌహాన్ తర్వాత మహమ్మద్ ఘోరీ ఓడిస్తాడు పృథ్వీరాజ్ చౌహాన్ని రెండవ తరైన యుద్ధంలో. తర్వాత మళ్ళీ రాణా సంగా వరకు కూడా మొత్తం కూడా ముస్లిం పాలనే ఉంటుంది. రాణా సంగా ఒకవైపు, తర్వాత వచ్చేసి మనకి ఎవరు ఉంటారంటే మొఘల్ ఎంపైర్ ఉంటారు. సో మొఘల్ ఎంపైర్ ఉంటారు. రాణా సంగా ఓడిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ కూడా రాఖీ కడుతుంది హుమయూన్కి. సో రాణా సంగా వైఫ్ హుమయూన్కి మొఘల్ ఎంపైర్ బాబర్ కొడుకి రాఖీ కడుతుంది. సో అర్థమైంది. అవన్నీ నెక్స్ట్ మొఘల్ ఎంపైర్ చూద్దాం, అదొకటి. నెక్స్ట్ ఎమర్జెన్స్ ఆఫ్ ది ప్రొవిన్షియల్ కింగ్డమ్స్, అంటే ఢిల్లీ సామ్రాజ్యం నడుస్తున్న టైంలోనే చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడతాయి మనకి. సో మేజర్గా మనం మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో చూస్తే ఇక్కడ ఏమున్నాయి, ఒకటి హోయస్లాస్, నెక్స్ట్ వచ్చేసి విజయనగర ఎంపైరు. సో విజయనగర ఎంపైరు, మదురై సుల్తాన్లు, బహుమణి కింగ్డమ్, ఇట్లా చిన్న చిన్న సామ్రాజ్యాలు రైజ్ అవడం వల్ల ఢిల్లీ సామ్రాజ్యం వీక్ అయిపోద్ది. సో హోయస్లాస్, విజయనగర సామ్రాజ్యము, తర్వాత వచ్చేసి మదురై సుల్తాన్లు, బహుమణి సామ్రాజ్యం, ఇవన్నీ రావడం వల్ల ఢిల్లీ సామ్రాజ్యం తన సామ్రాజ్యాన్ని కోల్పోయి వీక్ అయిపోద్ది అనమాట ఇంకా. సో ఇలా అవుతుంది. మేజర్గా అయితే తైమూర్ ఇన్వాజన్. సో తైమూర్ ఇన్వాజన్ వచ్చిన తర్వాతే, తైమూర్ దండయాత్ర చేసిన తర్వాతే ఢిల్లీ సామ్రాజ్యం ఆల్మోస్ట్ చిన్న సామ్రాజ్యంలో కొలిసేస్తుంది. అంటే చిన్న వంశాలు పరిపాలిస్తాయి. సయ్యద్ అని చెప్పేసి తైమూర్కి సంబంధించిన వాళ్ళే సయ్యద్ అనమాట. వాళ్ళని ఓడించి మళ్ళీ లోధీలు వస్తారు. కానీ ఇద్దరు కూడా వీక్ ఎంపరర్స్ అనమాట. పెద్దగా తుగ్లక్, ఖిల్జీ, బాల్బన్ ఉన్నారు కదా, స్లేవ్ వంశం, అంత పెద్ద సామ్రాజ్యాలు అయితే కాదనమాట. అంత పవర్ఫుల్గా వీళ్ళు లేరు. సో అందులో అర్థమైందా? సో ఇందువల్ల ఢిల్లీ సామ్రాజ్యం మొత్తం కూడా అంతరించిపోద్ది. దీంతో ఢిల్లీ సామ్రాజ్యం ఎప్పుడు అంతరించిపోయింది? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ ది పానిపట్టు. సో 1526లో. సో ఎవరికి? ఇబ్రహీం లోధికి వర్సెస్ బాబర్ ఇద్దరు జరుగుతుంది. బాబర్ గెలుస్తాడు. సో బాబర్ గెలిచి మొఘల్ సామ్రాజ్య స్థాపన చేస్తాడు ఇండియాలో. సో బాబర్ గెలిచి మొఘల్ సామ్రాజ్య స్థాపన. ఇక మనకి ఢిల్లీ సల్తనత్ అనేది ఎండ్ అయిపోయింది అనమాట. ఇక్కడతో ఎండ్ కార్డ్ పడిపోతుంది వాళ్ళకి. సో ఢిల్లీ సల్తనత్కి తర్వాత మొఘల్ సామ్రాజ్య స్థాపన జరుగుతుంది. ఓకేనా? సో ఇది కంప్లీట్గా ఢిల్లీ సల్తనత్కి సంబంధించింది. సో దీంతో మనకి ఢిల్లీ సల్తనత్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. సో చాలా పెద్ద చాప్టర్ అనమాట ఇది. సో నెక్స్ట్ మనకి మొఘల్ ఎంపరరు, విజయనగర సామ్రాజ్యం కూడా చాలా పెద్ద చాప్టర్స్. సో మొఘల్ ఎంపరర్ కూడా చాలా పెద్దగా వస్తుంది స్టోరీ. అయితే ఇంత పెద్దగా ఉండదు, అంటే ఇందులో 5 వంశాలు ఉంటాయి మొత్తం. సో మళ్ళీ ఇలాంటి 5 వంశాలు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే విజయనగర సామ్రాజ్యంలో కనిపిస్తాయి. సంగమా డైనస్టీ, సాలువా డైనస్టీ, తులువా డైనస్టీ, నెక్స్ట్ మనకి ఆరవీటి డైనస్టీ అని చెప్పేసి అక్కడ వస్తాయన్నమాట. 4 డైనస్టీస్ వస్తాయి. ఇంకా మొఘల్ ఎంపరర్స్ కామన్గా వస్తారు. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మొత్తం మిడివల్ ఇండియాలోనే చాలా ఇంపార్టెంట్. ఆ టెర్మినాలజీస్ ఉన్నాయి కదా, కాజీ, దివాన్ ఐ అరజ్ కావచ్చు, దివాన్ ఐ కోహి, దివాన్ ఐ రెసాలతో, దివాన్ ఐ బందగను, ఆ టెర్మినాలజీస్ బాగా చూసుకోండి. మీరు ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి, ఎక్కువ రిపీట్ అయి ఉంటాయి అవన్నీ కూడా. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనకి ఢిల్లీ సల్తనత్ టైంలో కొన్ని రాజ్యాలు ఏర్పడ్డాయి కదా, హోయస్లాసు, కాకతీయాసు,
నెక్స్ట్ విజయనగరం అవన్నీ రాబోయే క్లాస్లో క్లారిటీ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.